బిగ్ బాస్ సీజన్ 8 లో తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం జనక అయితే గనక సినిమా యూనిట్ అయితే స్టేజ్ పైకి వెళ్తుంది. ఇక అలా వెళ్ళిన వాళ్ళని నాగార్జున చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇక వెళ్ళిన వాళ్ళలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, యాక్టర్ సుహాస్, అలానే హీరోయిన్ సంకీర్తన విపిన్ ఉంటారు. ఇక నాగార్జున ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అసలు సినిమా ఏంటి, కథ ఏంటి, కథనం ఏంటి, ఎవరెవరు యాక్ట్ చేశారు, ఇలా పలు విషయాలపై సుదీర్ఘంగా చిట్ చాట్ చేస్తారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ ని కూడా స్క్రీన్ పై ప్లే చేస్తారు. ఇక ఈ సినిమా స్టోరీని యాక్టర్ సుహాస్ రివీల్ చేస్తారు. ఇక దాని తర్వాత దిల్ రాజుని ఇరకాటంలో పెట్టడం కోసం గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అని నాగార్జున అడుగుతారు. ఇక దానికి దిల్ రాజు, సార్ ఏంటి సార్ మీరు కూడా ఇలా తయారయ్యారు అంటూ నవ్వుతా ఉంటాడు. ఈ క్రిస్మస్ కి ప్లాన్ చేస్తున్నామని కంక్లూడ్ చేస్తారు దిల్ రాజు. ఇక దాని తర్వాత దిల్ రాజు బయటికి వెళ్లిపోతారు. ఇక స్టేజ్ పైన ఉన్న హీరో హీరోయిన్ అయిన సుహాస్, సంకీర్తన విపిన్ వీళ్ళిద్దరిని కూడా హౌస్ లోకి పంపిస్తారు నాగార్జున. వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ని హౌస్ లోకి వెళ్లిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అలానే పాత హౌస్ మేట్స్ అయిన ఓజీ క్లాన్ సభ్యులు ఆడాల్సి ఉంటుందని చెప్తారు. ఇక హౌస్ లోకి వెళ్లిన సుహాస్ అండ్ హీరోయిన్ హౌస్ మేట్స్ అందరినీ పరిచయం చేసుకుంటారు. ఇక దాని తర్వాత టాస్క్ గురించి చెప్తారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా రాయల్ క్లాన్ నుంచి నైని పావని, మెహబూబ్ దిల్సే పోటీ పడతారు. ఇక దాని తర్వాత ఓజీ క్లాన్ నుంచి నాగమణికంట సీతను సెలెక్ట్ చేస్తారు రాయల్ క్లాన్ వాళ్ళు. దాని తర్వాత యాక్టివిటీ ఏరియాలోకి వీళ్ళంతా కూడా వెళ్తారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన రూల్ బుక్ లో రూల్స్ ని చదివి వినిపిస్తారు సుహాస్. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ముందున్న హోజర్ పోల్ లో కొన్ని ప్లేట్లు ఉన్నాయి. ఆ ప్లేట్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసేసి ఈ టాస్క్ ని ఇరు క్లాన్స్ నుంచి ఇద్దరిద్దరు చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఇక ఒక సభ్యుడైతే హోజర్ పోల్ లో ఉన్నటువంటి ప్లేట్స్ అన్నిటిని కూడా బయటికి తీయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే వాటన్నిటిని కూడా కంప్లీట్ గా బయటికి తీస్తారో ఆ సభ్యుడు వెళ్లి వేరే సభ్యుడికి టాస్క్ ని మూవ్ చేయడానికి హ్యాండ్ పై కొట్టాల్సి ఉంటుంది. ఇక రెండో సభ్యుడు బాల్స్ ని స్టెప్స్ పై వేస్తూ దొర్లిస్తూ కింద పెట్టిన బాస్కెట్స్ లో వాటిని వేయాల్సి ఉంటుంది. అలా బిగ్ బాస్ ఇచ్చిన సమయం ముగిసే లోపు ఎవరైతే ఎక్కువ బాల్స్ ని బాస్కెట్స్ లో వేస్తారో వాళ్ళే విజేతలు అని అంటారు సుహాస్ అని రూల్ బుక్ లో ఉన్న రూల్స్ ని చెప్తూ సుహాస్ అయితే కన్క్లూడ్ చేస్తారు. ఇక ఈ టాస్క్ ని నాగమణికంట, సీత చాలా బాగా ఆడి విజేతలుగా నిలుస్తారు. ఇక ఈ టాస్క్ లో గెలిచిన ఓజీ క్లాన్ కి బిగ్ బాస్ అదనపు ప్రయోజనం అయితే కలిగిస్తారు. ఇక ఆ ప్రయోజనం ఏంటి అంటే రేషన్ మేనేజర్ మరియు బెడ్ రూమ్స్ వీటన్నిటిపై కూడా వాళ్ళకి హక్కులను అయితే కలిగిస్తారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఆడినటువంటి కంటెస్టెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.